పెన్షన్ కూడా సాలరీ కంటే పెన్షన్ తక్కువగా సార్. మనం బ్యాంకు లోన్లో ఎట్లా కట్టాలని బాగా ఆలోచించి మరి నిద్ర పట్టలేదు, ఏమైందో అర్థం కావట్లేదు. అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంతవరకు ఏం కనిపించట్లేదు సార్. అది మా పరిస్థితి. అందరం పిల్లలు అందరం డిప్రెషన్ అవుతున్నాం. మంచిగా ఉన్న ఫ్యామిలీ దీనివల్ల ఇట్లా అయిపోయింది సార్. అసలు దాంతో చాలా రాంగ్ కాల్స్ వచ్చినాయి. తిరుపతి ఏంటి మేము అరుణాచలం దాకా కూడా వెళ్ళి వెతికాం సార్. వెతకని ప్లేసులు లేవు సార్. అన్ని రాంగ్ కాల్స్ వస్తాయి. ఉన్నారంటే అది కూడా ఆశ వస్తుంది, పోతుంది సార్. అది కూడా జరగట్లేదు సార్. పెండింగ్ బకాయిలు రావాల్సి ఉండి పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందిరా పార్క్లో వేలాది మంది ఇక్కడ తరలి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే జీపీఎఫ్ ఉన్నాయో బకాయిలు, ఆ బకాయిలు వస్తే అప్పులు చెల్లిస్తానని అప్పులు చేసినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఈ ప్రభుత్వం నుంచి బిల్లులు రాక, ప్రభుత్వం నుంచి బకాయిలు రాక, అప్పులు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఏం పేరమ్మా? నా పేరు పుష్పలత సార్. సార్ పేరు సత్యనారాయణ సార్. అయితే అదే ఇంటర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు 5 నెలలు దాటింది సార్. అసలు పోలీసు వాళ్ళు కూడా ఎమ్మటే నెక్స్ట్ డేనే కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇస్తే వెతుకుతాము అంటున్నారు. కానీ ఆయనకు కెమెరాలు లేవు, సెల్లు లేదు ఆయన చేతిలో అని అట్లే డిలే చేస్తున్నారు సార్. ఇంతవరకు ఏం తెలియదు సార్. ఒక పక్క గవర్నమెంట్ ఇది, ఒక పక్క పోలీసులు అది. మేము ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. ఏం లేదు, జనవరి 31 రోజు రిటైర్డ్ అయ్యారు. అప్పటి నుంచి 4 నెలల పాటు ఆఫీస్ చుట్టూ తిరిగారు. మాకు డబ్బులు అవసరం ఉన్నాయి, చేయండి అంటే ఇప్పట్లో రావు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని డబ్బులు కూడా రాలేదు సార్. ఆ ఆలోచనతోనే సారు మరి నైట్ అంతా ఆలోచించి నిద్ర పట్టలేదేమో కిందికి వాకింగ్ లాగా వెళ్ళారు. అప్పటి నుంచి ఇక ఎటు వెళ్ళారో తెలియట్లేదు సార్. మాకు ఏం తెలియట్లేదు. మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా చోట్ల తిరిగాము, అన్నీ చేస్తున్నాము, ఏం తెలియట్లేదు సార్. ఎంత ఉండొచ్చు అమ్మా అప్పు ఎంత ఉండొచ్చు అమ్మా అంటే సార్ మేము రీసెంట్గా నల్గొండలో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇల్లు కట్టాము హైదరాబాద్లో. అయితే బాబు లోన్ పెట్టి కట్టాడు. మాకు సరిపోకపోతే నాకు డబ్బులు వస్తాయి కదా రిటైర్డ్ అయితే అని సార్ కూడా కొంతవరకు పెట్టినాడు సార్. ఇల్లు కోసం పెట్టినాడు సార్ కూడా. పర్సనల్ లోన్ పెట్టి పెట్టినాడు. రిటైర్డ్ అయితే అమౌంట్ తక్కువ వస్తుంది కదా, పర్సనల్ లోన్ కట్టలేక ఇంట్లో ఇబ్బందులు అయ్యి చాలా ఇబ్బంది పడ్డాడు సార్. ఇట్లా టైం టు టైం అన్నట్టు. ఇప్పుడు నెలకు జీతం వచ్చింది అనుకో, ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకే ఇచ్చుకొని మేము ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు అట్లా మాకు లేట్ అయ్యేటప్పటికి చాలా ఇబ్బంది పడ్డాడు అన్నట్టు. ఇప్పుడు ఎంత వస్తామా రిటైర్మెంట్ బకాయిలు ఎంత రావాల్సి ఉండే సార్కు? అందాదా 55 నుంచి 60 దాకా రావాలి సార్ బకాయి రావాలి. అందులో కనీసం జీపీఎఫ్ వస్తే మాకు కొంతవరకన్నా మాకు ఒక 10 లక్షల పైన జీపీఎఫ్ రావాలి సార్. అయితే అదన్నా కనీసం వస్తే మాకు కొంతవరకు సేవ్ అవుతాం అనుకున్నాం సార్. అయితే మాకు ఎప్పుడు ఎట్లా మాట పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు అన్నట్టు. అయితే అది బాగా ఆలోచించినారు. ఆ రోజు 23వ తారీఖు డిఏ ఆఫీస్ పోయి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఎట్లా ఇప్పట్లో రావంటే మనం ఏం చేయాలి, కనీసం పెన్షన్ కూడా సాలరీ కంటే పెన్షన్ తక్కువగా సార్. మనం బ్యాంకు లోన్లో ఎట్లా కట్టాలని బాగా ఆలోచించి మరి నిద్ర పట్టలేదు, ఏమైందో అర్థం కావట్లేదు. అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంతవరకు ఏం కనిపించట్లేదు సార్. అది మా పరిస్థితి. అందరం పిల్లలు అందరం డిప్రెషన్ అవుతున్నాం. మంచిగా ఉన్న ఫ్యామిలీ దీనివల్ల ఇట్లా అయిపోయింది సార్. అసలు ఇప్పుడు విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఎవరైనా స్పందించారా తప్పిపోవడం అట్లా? ఎవరు స్పందించట్లేదు సార్. అసలు మేమే పర్సనల్గా వెళ్ళి కోదండరాం సార్ గారిని ఇంకా వేరే గవర్నమెంట్ వాళ్ళని కలిసి ఇట్లా మిస్ అయ్యారు. డీసీపీ ఆఫీస్ కూడా వెళ్ళాం సార్. వెళ్ళి అక్కడ కూడా లెటర్ ఇచ్చి వచ్చాము, కొద్దిగా ఫాస్ట్గా చూడండి అని చెప్పి. కానీ ఎలాంటి రిజల్ట్ అయితే లేదు ఇప్పటి వరకు అయితే. అదే ఉద్యోగ సంఘాల సార్ పురుషోత్తం సార్ గారు వచ్చారు, ఇంటికి వచ్చి కలిసినారు. ధైర్యంగా ఉండమ్మా, మనం చేద్దామని చెప్పి వెళ్ళినారు. మేమేమో పర్సనల్గా మాకు సార్ గోపాల్ రెడ్డి సార్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఆ సార్ ద్వారా వెళ్ళి కోదండరాం సార్ని కలిసి వచ్చాము. ఆయన కూడా నేను పోలీసు వాళ్ళకు పర్సనల్గా చెప్తా అన్నారు. కానీ వాళ్ళు చెప్పినప్పుడే సార్, తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఎంత ఇక పోతే డిలే ఎక్కడ పోయిండో చూద్దాము దొరికినప్పుడు చూద్దాము అంటున్నారు. అది కాదు కదా సార్. పోలీస్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే స్టేట్ దాటితే మాకు సంబంధం లేదు కదా అంటున్నారు. ఇంకా అలా అంటే ఎలా సార్? ఇప్పుడు ఒక పర్సన్ మిస్ అయ్యారు ఇంత స్టేజ్ లో, వాళ్ళు అంటున్నారు సార్ ఇంతవరకు మనకు తెలంగాణలో ఉంటే ఈ పార్టీకి ఏదో ఒకటి తెలిసేది, తెలంగాణలో లేరు కాబట్టి మనకు చెప్పలేము, వేరే స్టేట్కి వెళ్ళుంటే మనం అయితే చెప్పలేము కదా అని అంటున్నారు పోలీస్ వాళ్ళు కూడా. అలా అంటే కుదరదు కదా సార్. ఇప్పుడు మేము పర్సనల్గా వెళ్ళైతే ప్రతి స్టేట్గా తిరగలేము కదా, వాళ్ళకు ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ మాకు ఉండదు కదా. సో వాళ్ళే ఎట్లా అట్లా చూడాలి, వెతికి పెట్టాలి.
యాక్చువల్గా ఇది గవర్నమెంట్ది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాబ్లం అనుకోవాలి. ఎందుకంటే ఈయన ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీగా అంతమందికి చదువు చెప్పిన వ్యక్తి ఒకటేసారి ఇలా అయిపోయేసరికి మేము ఫ్యామిలీ వాళ్ళు మేము కూడా కొంచెం తీసుకోలేకపోతున్నాం ఈ విషయము. కాబట్టి కొంచెము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పోలీస్ వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని ఇద్దరిని ఏంటి అంటే కొంచెం తొందరగా వెతికి పెట్టాలి. అలాగే మా అమౌంట్ మాకు కొంచెం ఇస్తే మాకున్న అప్పులు మేము కూడా కొంచెం తగ్గుతాయి కదా. మాకు కూడా ఉన్న ఇప్పుడు దగ్గర మామయ్య పర్సనల్ లోన్ తీసుకుంది కూడా దగ్గర 40 లక్షల వరకు ఉంటాయి సార్. ఆ అమౌంట్ మేము ప్రతి నెల ఈఎంఐ కట్టేసరికి అయిపోతున్నాయి. ఇప్పుడు పెన్షన్ అమౌంట్ కూడా వెళ్ళిపోతున్నాయి ఈఎంఐకి. రేపు పెన్షన్ ఆగిపోయినా మాకు దిక్కు లేదు, మేము ఎలా కట్టుకోవాలి. ఇప్పుడు ఆ అమౌంట్ మాకు బెనిఫిట్స్ వస్తాయన్నా క్లియర్ అయిపోతుంది. ఆ అమౌంట్ క్లియర్ అయిపోతే మేము ప్రశాంతంగా ఉంటాం. ఒక్క స్టేజ్ వరకన్నా ప్రశాంతంగా ఉంటాం. అది కాక అని చాలా పోస్టర్లు వేసినాం సార్. దాంతో చాలా రాంగ్ కాల్స్ వచ్చినాయి. తిరుపతి ఏంటి మేము అరుణాచలం దాకా కూడా వెళ్ళి వెతికాం సార్. వెతకని ప్లేసులు లేవు సార్. అన్ని రాంగ్ కాల్స్ వస్తాయి. ఉన్నారంటే అది కూడా ఆశ వస్తుంది పోతుంది సార్. అది కూడా జరగట్లేదు సార్. మేము చాలా చోట్ల హైదరాబాద్ మీరు గమనించండి, ఎక్కడ చూడు పోస్టర్లు ఉంటాయి. కనీసం అవి చూసుకున్నా మర్చిపోయిపోయినాడా, అవి చూసుకున్నా వస్తాడని అట్లా కూడా వెయిట్ చేస్తున్నాం సార్. అరుణాచలం ఏంది చాలా చోట్ల మేము వారణాసి కూడా వెతికిచ్చాం సార్. అట్లా అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం కానీ పోలీస్ వాళ్ళు మాత్రం చేయాల్సింది చేయట్లేదు సార్. వాళ్ళు చేసేది కూడా మేమే చేస్తున్నాం సార్. ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు పోలీస్ వాళ్ళకి కూడా మాకు ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయి అవి కూడా మేమే చేపించుకుంటాం. కానీ వాళ్ళు పర్సనల్గా వాళ్ళంతటా వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్తోని ఎట్లా వెతికితే దొరుకుతారు అన్న ఇది కూడా లేదు. మేము చెప్పి మేము ఇక్కడ చూడండి సార్ మాకు ఇక్కడ డౌట్ ఉంది అంటే అలా చూస్తున్నారు కరెక్టే. కానీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎలా అయితే ఇన్వెస్టిగేట్ చేసి దొరుకుతారో అనేది మాత్రం చూడట్లేదు. ఇది మొత్తానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సిన బకాయిలు రాక అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఒక పెద్ద ఒక రిటైర్డ్ టీచరు ఇల్లు దాటి వెళ్ళిపోతే పోలీసులు ఇంతవరకు స్పందించట్లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. పోలీసులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఏమున్నాయి ఆ బెనిఫిట్స్ రావాల్సి ఉన్నది. ఆ బెనిఫిట్స్ వస్తే కానీ కుటుంబం నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. అటు ఇంటి పెద్దను కోల్పోయి ఇటు కుటుంబం గడవక చాలా ఇబ్బంది పడతామని మనకు ఆ కుటుంబ సభ్యులు సత్యనారాయణ సార్ కుటుంబ సభ్యులు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్, ధర్నా చౌక్.